ఈ మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ వీటన్ని దూరం పెంచుతున్నాయి. ఇప్పుడు బీచ్లో అలా పెట్టడం వల్ల ఎలా ఉంటుంది? కేబినెట్ లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇట్స్ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, వ్యతిరేకత వస్తుంది కదా, ఇప్పుడు ఏమైనా వెనక్కి తగ్గే ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో ఒకటి కాంట్రవర్సీ అంటారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. పబ్లిక్ కి ఇబ్బంది రాదు. మీరు సింపుల్ లెక్క అడుగుతాను. మీరు కుటుంబ ఫ్యామిలీతో వెళ్తారు, పక్కనే వాడు ఫుల్ గా మందు కొడుతుంటారు, ఒక 10 మంది కలిసి, మీరు ఆడు ఉండగలుగుతారా? ఉంటారని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు. పిల్లలు వెళ్తారు, కాలేజ్ స్టూడెంట్ గర్ల్స్, వాళ్ళ పక్కనే ఒక 2-3 ప్లేసులలో 5-10 మంది కలిసి మందు తాగుతుంటారు బీచ్ లో. ఈ 3 గర్ల్స్ బీచ్ లో ఉండగలుగుతారా? సేఫ్ గా ఉంటారు అని చెప్పి గ్యారెంటీ ఇవ్వండి నాకు, అప్పుడు నేను మాట్లాడతాను. ఈ రోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి. నాకు అర్థం కాలేదు. విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే ఒక టెక్నాలజీ డెవలప్ కావాలి, ప్రతి ఒక్క బిడ్డకు ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్. నేను బీచ్ లో కూడా నేను 24 అవర్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాను. కనీసం బీచ్ లో కూర్చొని వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది నేను అభివృద్ధి అనుకున్నాను. అభివృద్ధి అంటే మందు తాగడం అనేది నాకైతే తెలియదు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.